నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఒకే రోజు 5 ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వెల్లడి శ్రీకాళహస్తి PR గెస్ట్ హౌస్ లో మున్సిపల్ రెవెన్యూ రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డిని సన్మానించిన ఏపీ ఎన్జీఓలు ఉద్యోగుల నమ్మకాలు తీర్చాలని విజ్ఞప్తి శ్రీకాళహస్తీశ్వరిని సందర్శించిన సినీ తారలు ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న సాయి కుమార్ మంచు లక్ష్మి ప్రజ్ఞా జైస్వాల్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు సీఎం రమేష్ శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. పాలాభిషేకం నిర్వహించారు. 5 ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే రోజు సంతకం పెట్టి ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. పాలాభిషేకం నిర్వహించారు. 5 ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే రోజు సంతకం పెట్టి ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. సుధీరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ నగర్లోని కబ్జా అయిన భూస్థలాలలో నిర్మాణాలను జేసీబీతో కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చెంచయ్య నాయుడు, పోలూరు శ్రీనివాసరెడ్డి, దశరథాచారి, షాకీ, రాలి పార్టీ దసరాచారి, షాకీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరూ మొహాలు చూస్తుంటే ఈరోజు పండుగ వచ్చిన వాతావరణం కనిపిస్తుంది. కాలాస్తుంది 5 సంవత్సరాలు మన ఈ నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పిల్ల రాక్షసుడు ఎవరా పాటిగాడు మధుసూదన్ రెడ్డి, వీళ్ళు చేసిన అరాచకాలు ఇంక వీళ్ళకి తెలబడింది. ఈరోజు 164 సీట్లు, దాని తర్వాత ఇంత 164 సీట్లు వైనాట్ 175 వైనాట్ 175 అంటాడు. వైనాట్ 11కి మిగిలిపోయినాడు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా కాళాస్తిలో నీకు మెజారిటీ ఎంత వస్తుంది అంటే అందరూ కూడా 8,000 10,000
వైసీపీ నాయకులు 500 గెలుస్తాం మేము. ఆడి కాడికి వచ్చినారు 50,000 నుంచి 43,000 చిల్లర మెజారిటీ. నా బూత్ నా భవిష్యత్ కాలాసులు ఇప్పుడు రాలే. బ్రహ్మాండంగా చరిత్ర సృష్టించాం. ఈ చరిత్రకి కారణం ఒకరి మా ప్రజల దేవుళ్ళు. శ్రీకాళహస్తిలో ఉన్న నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను బాధావంతాలు చేస్తున్నాను. అలాగనే పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాశనం అయిపోయి కేసులు పెట్టించుకొని కొట్లాడి ఎవరైతే పార్టీని నిలబెట్టారో, పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరూ కూడా నేను బాధావంతాలు చేస్తున్నాను. ఎవరైతే ఆఖరికి నా టీడీపీ ఆఫీస్ కూడా పక్కన కబ్జా చేశారు వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఈ నూకలు గిన్నె ఎవరిని వదిలిపెట్టాను. అందరికి కూడా వాళ్ళ లాటరీ వాళ్ళందరికి కూడా చెప్తాండా, అందరూ మూసుకొని మారిపోండి. మీకు నేను 2 రోజులు టైం ఇస్తా ఉన్నాను. ఎక్కడన్నా సరే ఇవన్నీ కూడా జరిగినట్టు తెలిసినా అది బాగోదు, మంచిగా ఉండదు. తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. విత్ దట్ ఈవెన్ ఐ విల్ టేక్ యాక్షన్, బికాస్ ఈవెన్ వీఆర్ ద లా క్రియేటర్స్. ప్రజలకి గోపాలన్న ఎప్పుడున్నప్పుడు ఏ రకంగా పాలన ఉండిందో మళ్ళా అదే పాలన ఇవ్వబోతున్నాం. అట్లనే టెంపుల్ మీటింగ్ పెట్టాను. గెలిచిన వెంటనే మరుసటి రోజు గుడికి పోయినప్పుడు నేను కూడా ప్రెస్ వాళ్ళని అలో చేయలేదు ఆ రోజు, ఎందుకంటే కొద్దిగా హాట్ ఉంటుంది కాబట్టి అలో చేయలేదు. ఈ రోజు నుంచి పెట్టబోయే మీటింగ్స్ అన్నింటికి కూడా ప్రెస్ను అలో చేయబోతున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా మున్సిపాలిటీ మీటింగ్ పెట్టబోతున్నాం. అవన్నీ కూడా బీఆర్ గెస్ట్ హౌస్ రండి. ఇక్కడి నుంచి ఏ మీటింగ్ పెట్టినా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ ఓన్లీ. తప్పకుండా ఒక ట్రాన్స్పరెంట్ వేలో, ఒక మంచి వేలో, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన పాలన అందిస్తానని చెప్పి, ఎక్కడన్నా సరే నేను కూడా తప్పు చేస్తే కరెక్ట్ చేసే బాధ్యత మీ మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది అయిపోయిన మీటింగ్ అయిపోయిన తర్వాత, మున్సిపాలిటీ మీటింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ సర్వే అంటారు. అంటే మనం మాట్లాడేదే కాకుండా స్పాట్కి వెళ్ళి చూసి అక్కడ ఏ ప్రాబ్లం తెచ్చుకునేది. ఇప్పుడు అయిపోయిన వెంటనే ఒక 1 hour మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ అయిన వెంటనే ఇమీడియట్ గా రాజీవ్ నగర్ కాలనీ పోబోతున్నా, అక్కడ మొత్తం తిరగబోతున్నా. అక్కడ జరిగే అక్రమాలు కూడా తెలుసుకోవాలా. మీటర్ ఎట్టిస్తున్నారు, దొంగవాళ్ళు ఎట్ట కట్టినారు, ఏఎంఆర్ ఇన్వాల్వ్ అయినాడు, ఏ వీరవారు ఉన్నాడు, ఎవరిని కూడా వదిలిపెట్టే పని ఉండదు. అందరినీ కూడా సస్పెండ్ చేస్తాం. ఎవరైతే దొంగ సర్టిఫికేట్ ఇచ్చి కట్టినారో వాళ్ళందరూ సస్పెండ్ చేస్తాం. ఎవరికైతే ఒక్కొక్కడికి 10 ప్లాట్లు ఉన్నాయో మిగతా ప్లాట్లు అన్ని కూడా క్యాన్సిల్ చేయబోతున్నాం అడ్వాన్స్. ఎవరన్నా కావచ్చు, నా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇక ఎవరన్నా నాయకులు కావచ్చు, ఎవరికన్నా ఒక్క ప్లాట్ కన్నా ఎక్కువ ఉంటే మిగతా అవన్నీ కూడా ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతాయి. అట్లనే ఎందుకంటే ఇక్కడ నేను పలు మాటలు చెప్పాను, జగనన్న కాలనీలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి. అదే ఫ్రాడ్ ప్రతి చోట 59 లేఅవుట్లు చేస్తున్నారు. నిన్న కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టినా 59 లేఅవుట్లు చేసినారు. 59 దీంట్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉండాలంటే దానికి 3 రెట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్లాట్లు ఇచ్చినారనుకో, ఆ 100 ప్లాట్లు 10 మందికి ఇచ్చినారు సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్లు ఎక్కడ వచ్చినాయి? ఎంఆర్ఓ ఇచ్చినారు. ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. యూ విల్ సీ ఏ డిఫరెంట్ అండ్ నైస్ రూలింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. తప్పకుండా అందరిని పెట్టుకుని కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ లో పురపాలక సంఘం, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో రివ్యూ, ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. పురపాలక సంఘానికి వస్తున్న నిధులను ఏ విధంగా అధికారులు ప్రజలకు పట్టణ అభివృద్ధికి వినియోగిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ లో పురపాలక సంఘం, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో రివ్యూ, ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. పురపాలక సంఘానికి వస్తున్న నిధులను ఏ విధంగా అధికారులు ప్రజలకు పట్టణ అభివృద్ధికి వినియోగిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా 5 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. తమ ముఖ్యమంత్రి అడుగుజాడల్లో తాను నడుస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ రౌడీజం ఉండకుండా అందం చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు చేసిన వ్యక్తులపై
తగిన విధమైన చర్యలు తీసుకొని వారు భూ కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని, స్వాధీనం చేసుకున్న స్థలాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు. అధికారులతో రివ్యూ నిర్వహించి పురపాలక సంఘానికి వస్తున్న నిధులను ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు, పురపాలక సంఘం అధికారులను అడిగి తెలుసుకున్నామని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హత గల ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా పురపాలక సంఘం అధికారులు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించామని తెలియజేశారు. గవర్నమెంట్ 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టిందా 3 కోట్లు 14 నిమిషాలు ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు చేసాడు మధుసూదన్ రెడ్డి. దాని తర్వాత కనీసం కొత్త మెషినరీ కొన్న పాపాను పోలే, క్లీనింగ్ చేసిన పాపాను పోలే, లైట్లు వేసిన పాపాను పోలే. ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేది ఒక డీటెయిల్డ్ గా మాట్లాడాం. దాని తర్వాత ఎన్నో మున్సిపల్ ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేయడం జరిగింది, షాపులు ఆక్యుపై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దీని గురించి మాట్లాడాం. ఎక్కడైతే పర్మిషన్ లేని ఎక్కడైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 1, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది ఉన్నాయి, ఎంకరేజ్మెంట్స్ కొడతారు. ఎక్కడైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టారో అవి కూడా నోటీస్ ఇమ్మని చెప్పాం. దాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. నెంబర్ 3, ఎవరైతే వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లైకి డబ్బులు కట్టలేదు, తర్వాత ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు, లేదా ఇంకో వేరే ట్యాక్సేషన్స్ ఏం కట్టలేదు, వాళ్ళతో కూడా కూర్చొని ఒక నిర్మానుష్యంగా వారి మీద అటెన్షన్ తీసుకోకుండా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఎట్లా చేయాలనేది ఒక సిస్టమ్ స్లాబ్ క్రియేట్ చేసుకుని పేదవాళ్ళు ఉంటే ఎగ్జామ్షన్ చేసి ఇట్లా ఒకవేళ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేయొచ్చు పేదవాళ్ళకి అవి కూడా డిస్కషన్ చేశాం. ఇవన్నీ కూడా వచ్చే కాలంలో డెఫినెట్ గా మంచి పాలన చూస్తారు. దాని తర్వాత ఈ రోజు తీసుకున్న దీంట్లో డిసిషన్స్ లో 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఏ బ్యానర్స్ పెట్టకూడదు. ఇది ఒక డిసిషన్ తీసుకున్న ఈ రోజు. లెట్ ఇట్ బి మా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, బ్యానర్స్ అనేది నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కాకుండా పై మంత్ నుంచి బ్యానర్స్ అనేది బ్యాన్ చేస్తున్నాం. మా తర్వాత ఆర్చ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే శివుడిది విగ్రహం ఉందో ఆ పక్కన కూడా ఇప్పుడు నాకు కూడా 2 బ్యానర్స్ ఉన్నాయి, అవి కూడా తీసిపడేయమని ఆర్డర్ ఇచ్చాం. అక్కడ అది కూడా ఎంట్రన్స్ లో బ్యానర్స్ ఇమీడియట్ ఎఫెక్ట్ తోని ఎంట్రన్స్ బ్యానర్స్ కూడా తీసేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద బోర్డ్స్, ఈ సైన్ బోర్డ్స్ తో కూడా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్ 31st మార్చ్ కదండి, ఇమీడియట్ గా మార్చ్ 31st మార్చ్ వరకు వాళ్ళకి మరి పర్మిషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు డబ్బులు కట్టిన పాపన వాళ్ళకి వరకు అవన్నీ కూడా పెండింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ కట్టించుకొని వీఆర్ గోయింగ్ ఫర్ రీటెండర్ ఆన్ ఆల్ ద సైన్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అట్లానే ఒక మంచి ప్రక్షాళన, దాని తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ కూడా నేను తిరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మనం అనుకున్నాం 3 ఫేజ్ ఎక్కడ మాది లో బావిలో కూడా మేము వెళ్లి కడిగినప్పుడు పైన జనాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు, కింద మోటార్ ఉంది. ఆ 3 ఫేజ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అందరితో కూడా కూర్చొని ఒక మాట్లాడడం జరిగింది. నాకు కూడా ఇది కూడా లర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కడన్నా నేను కూడా అప్పుడప్పుడు తెలుసు తెలియకు, ఎందుకంటే ఒక మంచి పాలన రేపొద్దున నుంచి రేపు పొద్దున నుంచే చూడబోతున్నారు. శ్రీకాళహస్తి ఎన్జీఓ అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు జిల్లా అధికారులు తిరుపతి జిల్లా పంచాయతీ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శంకర్ నారాయణ, సత్యవేడు డిఈ మధుసూదన్, చంద్రగిరి డిఈ మాధవరావు, నగరి డిఈ గోపి, ఎన్జీఓ ఉద్యోగస్తులు మధుసూదన్, నారాయణ, నాయుడు, ప్రభాకర్, గంగయ్య తదితరులు నూతన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిని కలిసి సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలాజీ తలవాక
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయి కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయి కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయి కుమార్ కుటుంబ సభ్యులను శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వాంటౌన్ సిఐ నరసింహారావు కథనం మేరకు రెవెన్యూ కాలనీకి చెందిన సుబ్బారావు ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు. గురువారం ఉదయం తలుపులు తెరిచి సమన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి పని మనిషి గుర్తించింది. సుబ్బారావు ఇంటికి చేరుకొని శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి సామాగ్రి చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. మొత్తం టోటల్ గా 5 లక్షలు. సార్ మీడియా ఎక్కడ పని సార్? చంద్రబంద్ర మొన్న 4 అవర్స్ 3 అవర్స్ దాకా ఉన్నారు. ఏం జరుగుతూనే ఉన్నాయి. ఈ టీంని కనిపెట్టలేదు. మొత్తం పైవంతా తీసేసినారు. ఈ బ్యాంకులు నెట్లు తీసేసాను. పక్కన వాళ్ళు ఎవరికి తెలియదండి సార్? అంటే డోర్ తీసి లోపలికి వచ్చేసాను. కిటికీలు వేసేస్తున్నాం కదా. నేను ఇక్కడ ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. నేను నిన్న సాయంత్రం తిరుమలకి మా ఫ్యామిలీతో కూడా వెళ్ళినప్పుడు వెళితే తెల్లారి రాజు నైట్ థెఫ్ట్ జరిగింది. మా పని వచ్చి మార్నింగ్ తలుపు చూస్తే తలుపు తీసేస్తున్నారు. అప్పుడు మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము వచ్చి చూసేటప్పటికి వీళ్ళంతా చిందరవందర అయిపోయింది. గోల్డ్, వెండి ఆభరణాలు కొన్ని ఉన్నాయి. అవి తీసుకెళ్ళిపోయారు. క్యాష్ కూడా దాదాపు 60,000 దాకా ఉంది. అది కూడా తీసుకెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన సిఐ గారు వచ్చారు.
మొత్తం చూసి ఎంక్వైరీ చేశారు. క్లూస్ టీమ్ కోసం వెయిట్ చేస్తాము. వాళ్ళు వస్తే కంప్లైంట్ అయితే ఇచ్చిండు, వివరాలంతా ఇచ్చి ఎంక్వైరీ చేస్తాము. సార్ బంగారుకు విలువ ఎంత ఉంటుంది సార్? బంగారు ఇవేండి టోటల్గా ఒక 5 lakhs అబవ్ ఉంటుంది సార్. 5 lakhs అబవ్. క్యాష్ కూడా 50,000. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో హెల్పింగ్ హార్ట్స్ CITU ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేయడం కొరకు యువకులు ముందుకు రావడం పట్ల సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో హెల్పింగ్ హార్ట్ CITU ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేయడం కొరకు యువకులు ముందుకు రావడం పట్ల సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా సూపరింటెండెంట్ అధికారి విజయలక్ష్మి, సంస్థ అధ్యక్షుడు సాయి, CPM డివిజన్ కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ అత్యవసర సమయంలో క్షతగాత్రులకు, రోగులకు సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నారని రక్తదానంపై అవగాహన కల్పించి యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. నేడు ప్రపంచ రక్తదానం సందర్భంగా యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం వలన అనేక మందికి ప్రాణదాతలు అయిన వారు అవుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్ సభ్యులు గోపి, శివ, CITU నాయకులు గంధం మణి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమము వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. ఈ ప్రోగ్రాము చాలా ముఖ్యమైనది. రోగులకు వైద్యం అందించడంలో రక్తము అతి ప్రాముఖ్యమైన ట్రీట్మెంట్లోకి వస్తుంది. ఈరోజు ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే రోజున హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళు, వాళ్ళ యువకులు, ఈ CPM యువకులు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి రావడం చాలా అభినందనీయం. బ్లడ్ అనేది పేషెంట్స్కి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ పేషెంట్స్కి, కాన్పులు జరిగిన పేషెంట్స్కి, ఏదైనా రక్తహీనత ఉన్న పేషెంట్లకి అందుబాటులోకి తేవడం చాలా హర్షించదగిన విషయం. ఈరోజు వాళ్ళందరూ, యువకులందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడము సూపరింటెండెంట్గా చాలా అభినందిస్తున్నాను. ఈరోజు ప్రపంచ రక్తదానాల శిబిరంలో హెల్పింగ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో 30 నుంచి 40 మందికి పైగా రక్తదాన శిబిరంలో ఈరోజు శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదానం చేశారు. ఈ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ అనేది గత 12 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థ ద్వారా జరుగుతూ ఈరోజు 30 నుంచి 40 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. అందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు. రక్తదాన దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మా CITU నాయకుడు పర్సా సత్యనారాయణ శత జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో CITU ఆధ్వర్యంలో, సంఘాల ఆధ్వర్యంలో అనేక మంది మా పార్టీ కార్యకర్తలు, మా సంఘం కార్యకర్తలు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రక్తదానం చేస్తూ ఉన్నాము. ఈరోజు అన్ని దానాల కన్నా కూడా రక్తదానం చాలా గొప్పది. ప్రజలకి ఈరోజు అనేక రకాల వ్యాధులు, జబ్బులు వస్తూ ఉన్నాయి. వీళ్ళకి సకాలంలో రక్తం దొరక్క అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో మేము ఈ సందర్భంగా మా CITU కార్యకర్తలంతా కూడా రక్తం ఇచ్చి ఈ యొక్క సమాజానికి దోహదపడాలని మేము CITUగా కృషి చేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరోయిన్స్ మంచులక్ష్మి, ప్రజ్ఞ జైస్వాల్ వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ AEO సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు మంచి లక్ష్మి, ప్రజ్ఞ జైస్వాళ్లను శేషవస్త్రంతో సత్కరించి
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, విఆర్ఓలు నాగభూషణం నాయక్, రవి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక విషయమని రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమైన విషయమని రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమైన విషయమని, దీంతో వేలాది మంది నిరుద్యోగులకు, లక్షల మంది పింఛన్దారులు, రైతులు, నిరుద్యోగులు, యువత, పేదలకు లబ్ధి చేకూరనుందని, ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే 5 హామీలపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందనుందని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, గుండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అభిషేక సేవలు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి విజయం అందించినందుకు, తనను గెలిపించినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. నూతన ప్రభుత్వ పాలనలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి
ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానని 5 సంవత్సరాల రాక్షస పాలనపై కూటమి రావడం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని వారిని ప్రార్థించానన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే మొదటి మెగా డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిల్ డీడ్ రద్దు, పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 పెంచడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ప్రారంభం, ప్రతి విద్యార్థులు వృత్తిలో నైపుణ్యతను సాధించే దిశగా 5 రకాల సంక్షేమ పథకాలపై చంద్రబాబు తొలి సంతకం చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆయన హయాంలో ఏపీకి అమరావతి రాజధాని రావడం తథ్యమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందాలు, రౌడిజం, గంజాయి, స్మగ్లింగ్, ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా వంటి ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో మంచి పాలన రానుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పెరుమల్ల మధుబాబు, ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పెరుమళ్ళ మధుబాబు, కొర్లగుంట 5వ వార్డు సెక్రటరీ ఎం విజయలక్ష్మి, టీడీపీ నేతలు హిందుస్థాన్ రఫీ, సలీం, చరణ్, ఆటో, సతీష్, మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. ఒకే రోజు 5 ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వెల్లడి. శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ లో మున్సిపల్ రెవెన్యూ రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిని సన్మానించిన ఏపీ ఎన్జీఓలు, ఉద్యోగుల నమ్మకాలు తీర్చాలని విజ్ఞప్తి. శ్రీకాళహస్తీశ్వరిని సందర్శించిన సినీ తారలు, ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న సాయి కుమార్, మంచులక్ష్మి, ప్రజ్ఞ జైస్వాల్ తదితరులు. శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్. ఇవి ఇప్పటివరకున్న వీటీ న్యూస్. నమస్తే.